కల్వరీ టెంపుల్ విషయంలో సతీష్ కుమార్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కల్వరీ టెంపుల్కి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ జేభీమరావు భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా 100 కోట్లతో కట్టడాలు నిర్మించారంటూ ఆయన తరపున హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. సిఆర్డీఏ మరియు రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధం అన్నటువంటిది జడ శ్రవణ్ కుమార్ చేసినటువంటి వాదనల. పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతోనే కట్టడాలు నిర్మించారన్నటువంటి వాదనలు వినిపించారు. తక్షణమే ఆ కట్టడాలు కూర్చేయాలంటూ జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపున పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తక్షణమే కల్వరీ టెంపుల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయమని ఆదేశించింది. 4 వారాలకి ఈ పిటిషన్ వాయిదా పడింది.